ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఎప్పుడు వివాదం వచ్చినా లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బోర్డర్ అని వింటూ ఉంటాం. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ విభజన రేఖకు మరో పేరు కూడా ఉంది. అదే రాడ్ క్లిఫ్ లైన్. దేశ విభజన సమయంలో ఆనాడు అఖండ భారతావనిగా ఉన్న దేశం రెండుగా విడిపోయిన సమయంలో దేశాల మధ్య అసలు సరిహద్దులను ఎలా గుర్తించారు, ఎలా విభజించారనే విషయాలు ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియవు. అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఇండియాకి రాని వ్యక్తిని తీసుకొచ్చి ఆనాడున అతనితో సరిహద్దు రేఖను గీయించారు. అది కూడా కేవలం 5 వారాల్లోనే ఈ సరిహద్దు రేఖను పూర్తి చేయించారు బ్రిటిష్ వారు. ఆయన గీసిన ఆ ఒక్క గీత వలన ఆనాడున ముస్లింలు హిందువుల్ని, హిందువులు ముస్లింలని నరుక్కొని చంపుకోవడం వలన ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు వదిలారు. అంతేకాదు ఆయన గీసిన ఆ గీత వలన పంజాబ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలు 2 ముక్కలుగా విడిపోయాయి. భారత్కి రావాల్సిన లాహోర్ లాంటి ప్రధాన నగరం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. కనుక ఈ వీడియోలో అసలు అతను ఏ అంశాలని దృష్టిలో ఉంచుకొని 2 దేశాల మధ్య సరిహద్దు రేఖలను గీయగలిగారు, అసలు ఆ నాడున ఏం జరిగింది, పూర్తి విషయాల్ని మనందరికి అర్థమయ్యే రీతిలో సులభంగా వివరిస్తాను. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1947లో దేశానికి స్వాతంత్రం ఇవ్వడం మాత్రమే కాదు, దేశాన్ని మతం ఆధారంగా 2గా విడదీసే బాధ్యతను కూడా బ్రిటిష్ వారు తీసుకున్నారు. మతం ఆధారంగా దేశ విభజన చేయాలని నిర్ణయించిన బ్రిటిష్ వారికి సరిహద్దులు గుర్తించడం సవాల్గా మారింది. ముఖ్యంగా తూర్పున ఉన్న బెంగాల్ ప్రావిన్స్ని, పశ్చిమాన ఉన్న పంజాబ్ ప్రావిన్స్ని, ఈ 2 ప్రావిన్స్లను ఇండియా పాకిస్తాన్ల మధ్య విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో బ్రిటిష్ వారు 2 బౌండరీ కమిషన్లు వేశారు. ఒక కమిషన్ పంజాబ్ ప్రావిన్స్ను విభజించడానికి, మరో కమిషన్ బెంగాల్ ప్రావిన్స్ను విభజించడానికి. ఆ సమయాన సరిహద్దులను విభజించడానికి బ్రిటిష్ వారు మతాన్ని మాత్రమే ఆధారంగా తీసుకున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని ఇండియాకి, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్కి కేటాయించాలని అనుకున్నారు. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేగా ఉంది. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేవలం హిందువులు మాత్రమే లేరు, వారితో ముస్లింలు కూడా ఉన్నారు. అలా అని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేవలం ముస్లింలు మాత్రమే లేరు, వారితో పాటు హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి మతం ఆధారంగా దేశాన్ని విభజించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇంత క్రిటికల్ టాస్క్ని పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కార్టోగ్రఫీ తెలిసిన వారైనా అయి ఉండాలి. అంటే మ్యాపింగ్ రిలేటెడ్ విషయాల మీద అవగాహన ఉన్నవారిని కార్టోగ్రాఫర్ అంటారు. లేదా కనీసం ఇండియన్ డెమోగ్రఫీ, జియోగ్రఫీ తెలిసిన వారైనా అయి ఉండాలి. కానీ అదేంటో అసలు ఇండియాలో అప్పటి వరకు కాలు కూడా పెట్టని క్రిల్ రాడ్క్లిఫ్ అనే ఒక బ్రిటిష్ లాయర్కి ఈ సరిహద్దులను గుర్తించే పనిని బ్రిటిష్ వారు అప్పగించారు. నిజానికి రాడ్క్లిఫ్ని ఈ పనికి నియమించడాన్ని ఇండియా వ్యతిరేకించింది. కానీ రాడ్క్లిఫ్ అయితేనే న్యూట్రల్గా ఉంటాడని, పక్షపాతం లేకుండా విభజన రేఖను గీస్తాడని బ్రిటిష్ ప్రభుత్వం నచ్చజెప్పింది. అయితే బ్రిటిష్ పార్లమెంట్లో చేసిన ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947 ఆగస్టు 15తో ముగుస్తుంది. అంటే ఈలోపే భారత్, పాకిస్తాన్ల మధ్య ప్రెసిడెన్సీలను, ప్రావిన్సులను విభజించాలి. దాంతో 1947 జూలై 18న రాడ్క్లిఫ్కి ఈ విభజన బాధ్యతలు అప్పగించారు. అంటే బౌండరీ కమిషన్ల ముందు ఉన్న సమయం 5 వారాలు మాత్రమే. ఈ 5 వారాల్లోనే ఈ విభజన రేఖ పనిని పూర్తి చేయాలి. 1947లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటూ ఇండియాకి ఈస్ట్లో ఒకటి, వెస్ట్లో ఒకటి, ఇలా 2 పాకిస్తాన్లు ఉండేవి. కనుక విభజించేందుకు 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. ఈ 2 కమిషన్లలో నలుగురు సభ్యులు ఉండేవాళ్ళు. వీరంతా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్కి చెందిన వారే ఉండేవారు. ఈ 2 కమిషన్లకి, ఈ మొత్తం సభ్యులకి హెడ్గా రాడ్క్లిఫ్ ఉన్నాడు. ఇక ముందుగా వెస్ట్ పాకిస్తాన్ వైపు విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఇలా ఈ 4 రాష్ట్రాలలో ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్, జైసల్మీర్, బికానీర్, జోధపూర్, కచ్ ఇవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవి. కాబట్టి అక్కడి రాజులు వారి రాజ్యాలకు ముందుగానే సరిహద్దులు నిర్ణయించుకున్నారు. ఈ రాజ్యాలన్నీ కూడా ఇండియాలోనే ఉండాలి అనుకున్నాయి. సో ఆటోమేటిక్గా ఈ రాజ్యాల సరిహద్దులు ఇండియా, పాకిస్తాన్కి మధ్య సరిహద్దులుగా మారాయి. కాబట్టి ఇక వెస్ట్ పాకిస్తాన్ వైపు బోర్డర్ మార్క్ చేయాల్సింది కేవలం పంజాబ్ ప్రావిన్స్లో మాత్రమే. అదే ఇటువైపు ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ వైపు విషయానికి వస్తే, బెంగాల్ ప్రావిన్స్ను విభజించడం కాస్త కష్టమైన పనే. మేఘాలయ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రిన్సీ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో సరిహద్దు గుర్తించే అవసరం రాలేదు. కానీ చిట్టాగాంగ్ బోర్డర్ను మాత్రం మార్క్ చేయాల్సి వచ్చింది. కనుక ఓవరాల్గా చూసుకుంటే వెస్ట్ సైడ్న పంజాబ్ని, ఈస్ట్ సైడ్న బెంగాల్ ప్రావిన్స్ని డివైడ్ చేయాల్సి వచ్చింది. కనుక ఈ డివైడ్ చేయడానికి ఆధారంగా మతాన్ని మరియు 1941లో ఉన్న జనాభా లెక్కలను తీసుకొని ఈ రెండిటి ఆధారంగా డివైడ్ చేయాలనుకున్నారు. దాంతో పంజాబ్, బెంగాల్లో జిల్లాల వారీగా మెజారిటీ పాపులేషన్ ఏ మతానికి చెందిన వారు ఉంటే దానికి తగ్గట్టుగా విభజన చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ రోజుల్లో జిల్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్న జిల్లాలా కాదు.
ఇప్పుడున్న జిల్లాలు 3-4 కలిపితే అప్పట్లో ఒక జిల్లాకు సమానం. ఇక ఏదైనా జిల్లాలో 60% హిందువులు ఉంటే ఆ జిల్లా ఇండియాకు, 60% ముస్లింలు ఉంటే ఆ జిల్లా పాకిస్తాన్కి ఇచ్చేలా 2 బౌండరీ కమిషన్లు నిర్ణయించాయి. అయితే పంజాబ్లో ఒకే జిల్లాలో 60% కన్నా ఎక్కువ మంది హిందువులు ఉండరు కాబట్టి పంజాబ్లో మాత్రం హిందువులు ప్లస్ సిక్కులు ఇద్దరూ కలిపి 60% కన్నా ఎక్కువ ఉంటే ఆ జిల్లాను ఇండియాలో కలపాలని నిర్ణయించారు. కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. ఉదాహరణకి ఒక జిల్లాలో 60% కన్నా ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని ఆ జిల్లాను పాకిస్తాన్కి కేటాయించారు. అలాంటప్పుడు అదే జిల్లాలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇండియాలో కలిపిన జిల్లాల్లో ఉన్న ముస్లింల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. ఈ సమాధానం లేని ప్రశ్నల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనే విషయాల్ని మనం ఆఖరిలో మాట్లాడుకుందాం. అయితే ఇటువైపు బెంగాల్ ప్రావిన్స్ విభజన సమయంలో బెంగాల్కి చెందిన మల్దా, కుల్నా, ముర్షిదాబాద్ లాంటి జిల్లాలతో పాటు అస్సాంలోని కరీంగంజ్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయి. మరోవైపు పంజాబ్ సరిహద్దు విభజన సమయంలో తలెత్తిన అతిపెద్ద వివాదం లాహోర్ అనేది పంజాబ్ ప్రావిన్స్కి రాజధానిగా ఉంటూ వస్తుంది. కాబట్టి లాహోర్ సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు లాహోర్ విషయంలో పోటీ పడ్డాయి. లాహోర్లో 64% జనాభా ముస్లింలే ఉన్నారు. కానీ లాహోర్లో 80% వ్యాపారాలు, ఆస్తులు ఇవన్నీ సిక్కులు, హిందువులుగా ఉన్నాయి. అంటే లాహోర్ని నడిపిస్తుంది సిక్కులు, హిందువులే. కాబట్టి రాడ్ క్లిఫ్ లాహోర్ని ఇండియాకి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఒక జిల్లాను ఇండియాకు కేటాయించాలా లేదా పాకిస్తాన్కి కేటాయించాలా అనే విషయం మెజారిటీ పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి లాహోర్ విషయంలో పాకిస్తాన్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు రాడ్ క్లిఫ్ కుల్దీప్ నాయర్ అనే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాహోర్ని పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. అప్పట్లో పాకిస్తాన్లో కరాచీ కాకుండా మరో పెద్ద పట్టణం లేదు. ఇస్లామాబాద్ ఇంకా డెవలప్ కాలేదు. కాబట్టి ఇండియాలో ఢిల్లీ, కలకత్తా, ముంబై లాంటి నగరాలు ఉన్నాయి కాబట్టి లాహోర్ని పాకిస్తాన్కి ఇచ్చామని చెప్పాడు. ఇక పంజాబ్ ప్రావిన్స్లో ఫిరోజ్పూర్ జిల్లాలో మెజారిటీ ముస్లింలే ఉన్నారు. కానీ మౌంట్ బాటన్ మాత్రం ఫిరోజ్పూర్ని ఇండియాలోనే ఉంచాలని చెప్పాడు. ఎందుకంటే సింధు నదికి ఉపనదులైన బియాజ్, సట్లెజ్ నదులకు సంబంధించిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాను పాకిస్తాన్కి ఇచ్చేస్తే పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు నీరు కావాలంటే పాకిస్తాన్ అడగాలి. కాబట్టి ఫిరోజ్పూర్ను ఇండియాలోనే ఉంచారు. లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళింది కాబట్టి ఫిరోజ్పూర్ విషయంలో పాకిస్తాన్ పెద్దగా పట్టుబట్టలేదు. ఇక ఇదే పంజాబ్లో గురుదాస్పూర్ జిల్లాలో కూడా మెజారిటీ పాపులేషన్ ముస్లింలే. కానీ గురుదాస్పూర్ ఇండియాకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురుదాస్పూర్ని 4 భాగాలుగా చేశారు. సెకర్గర్, పఠాన్కోట్, గురుదాస్పూర్, బాటాలా ఇలా 4 ప్రాంతాలుగా విభజించి కేవలం సెకర్గర్ను మాత్రమే పాకిస్తాన్కి ఇచ్చారు. ఆ రోజు గురుదాస్పూర్ జిల్లాని ఇలా విభజించి ఉండకపోతే ఆ జిల్లా మొత్తం పాకిస్తాన్ చేతికి వెళ్లేది. దాంతో ఇండియా, కాశ్మీర్కి మధ్య కనెక్టివిటీ కష్టంగా మారేది. ఇలా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆనాడు ఇండియా, పాకిస్తాన్ మధ్య సరిహద్దులను ఏర్పాటు చేశారు. కేవలం 5 వారాల్లో 2 దేశాలను విభజించారు. ఈ అన్సైంటిఫిక్ డివిజన్ వల్ల 2గా ఏర్పడ్డ పాకిస్తాన్, ఇండియాలలో దాదాపు 1.2 కోట్ల మంది సరిహద్దులు దాటాల్సి వచ్చింది. తరతరాలుగా వారు నిర్మించుకున్న వారి ప్రపంచాన్ని వదిలి మతవాధారంగా జరిగిన విభజన వల్ల చెలరేగిన హింసను తట్టుకోలేక పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియా వైపు వచ్చారు. ఇక గురుదాస్పూర్, ఫిరోజ్పూర్ లాంటి జిల్లాలు కోల్పోయామన్న కోపాన్ని ముస్లింలు హిందువుల మీద చూపించడం మొదలుపెట్టారు. పాకిస్తాన్లో హిందువుల మీద జరిగిన హింసతో పోల్చుకుంటే ఇండియాలో మాత్రం ముస్లింలకు రక్షణ లభించిందని చెప్పాలి. ఈ విభజన తర్వాత చెలరేగిన హింసలో 10 లక్షల మంది మరణించారు. ఆస్తులను, అయిన వారిని కోల్పోయి కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా 1947లో ఇండియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన దేశ విభజన చరిత్రలో అతిపెద్ద హింసాత్మక సంఘటనలకు కారణమైంది. పోయిన 10 లక్షల ప్రాణాలకు లక్షలాది మంది నిరాశ్రయులు కావడానికి కారణంగా రాడ్ క్లిఫ్ ఎప్పటికీ నిలిచిపోతాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ విభజన రేఖకు సంబంధించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్తో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.